హాయ్ మావా! అందరూ ఎలా ఉన్నారు? మాకు ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి క్లాస్ అయితే అయిపోయింది. సో, హాస్టల్‌కైతే వెళ్ళిపోతున్నా. మేము క్లాసులకైతే వెళ్ళాలంటే స్టెప్స్ ఎక్కెళ్ళాలి మావా. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు పైనైతే మాకు షెడ్ ఏసారు మొన్నే కొత్తగా. అంటే స్టెప్స్ మీద షెడ్ ఎందుకేసారంటే ఎండ తగలకూడదని మావా. అలాగే రోడ్డు మీద కూడా ఏత్తే షెడ్డు మనకు కూడా ఎండ తగలదు కదా! ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకొక ఐడియా వచ్చింది మావా. ఏటంటే కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకంటే క్లాసెస్‌కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఎక్కాలి. అరెరెరెరె! పెద్ద సమస్య వచ్చి పడిందే. ఒకవేళ ఏమైనా స్టెప్ మీద సరిగ్గా అయిపోతే మూతిపళ్ళు రాలిపోతాయి. దాని బదులు మనకు ఒక ఎలివేటర్ ఏసారనుకోండి. ఎళ్లి అలా నుంచొని పోతే అదే దానికే తీసుకెళ్ళిపోతది. సార్ 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 ఏంటి సార్ అది? అల్లి అలా నుంచొని పోతే అదే దానికే తీసుకెళ్ళిపోతది. ఎలాగున్నాయి మావా నా ఐడియాలు చూసారా? ఇలాంటి ఐడియాలు ఎవరికొత్తాయి మావా? మంచి తెలివైన వాళ్ళకి వస్తాయి మావా. అఫ్‌కోర్స్ ఆ తెలివైన వాళ్ళలో నేను కూడా ఒకరిని మావా. ఇంకో విషయం ఏంటంటే మావా, మీ సపోర్ట్ నాకు కావాలి మావా. ఇవన్నీ కావాలంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా వస్తాయి. సో సపోర్ట్ చేసేయండి. ఇంకొక మంచి ఐడియా వచ్చింది మావా. ఇది మాత్రం వర్త్ ఇట్ అనమాట. ఒకసారి వినండి ఇది. ఏంటంటే ఎండాకాలంలో రూమ్స్ లో అయితే చాలా వేడిగా ఉంటుంది హాస్టల్ రూమ్స్ లో. సో మనకి ప్రతి రూమ్ కి ఒక ఏసీ పెట్టించారు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిజంగా ఈ ఐడియా మాత్రం వర్త్ ఇట్ మావా. ఖచ్చితంగా ఇది రావాలన్నమాట. ఎలాగైనా మీరు సపోర్ట్ చేస్తే ఇవన్నీ మనకు వస్తాయి. సో మీరు సపోర్ట్ చేసేయండి మావా కొద్దిగా. మావా ఇంకా మీకేమైనా ఐడియాలు ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి మావా. మనం ఇంకా ఫైట్ చేద్దాం దానికోసం ఖచ్చితంగా. కామెంట్ బాక్స్ లో చెప్పమని చెప్పి నచ్చిన కామెంట్లు అవి పెట్టకండి మావా. ఏదో కొంచెం వర్త్ ఇట్ నేను చెప్పిన కొన్ని ఐడియాస్ లో దానికి రిలేటెడ్ గా ఉంటే బాగుంటది మావా. మరీ చెత్త కామెంట్లు అయితే పెట్టకండి. యూనివర్సిటీ మొత్తం తిరిగి అలసిపోయింది మావా బాగా. ఇంకేంటంటే బయటకు వచ్చాను జ్యూస్ తాగుదామని. ఇక్కడైతే జ్యూస్ చాలా బాగుంటది మావా. కేఎల్పురంకి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది ఈ జ్యూస్. సరే మావా, ఈ రోజుకైతే ఇంతే. మరి కొత్త ఐడియాలతో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.